పెట్టెలో ఏముందో చూసేంత వరకు నాకు నిద్రలా పడుతుంది. గంట నుంచి పడుకున్నట్టు నటిస్తున్నాను. బావగారు మా అక్క మీద ప్రేమగా చేయి వేసి పడుకున్నారు. జంటంటే అంత అన్యోన్యంగా ఉండాలి. ఈయన ఉన్నారు, కాలు వేయడానికి కూడా కసబుసు అంటారు. పాడుపడ్డ మోటార్ సైకిల్ సౌండ్లో ఎలా కురుకు పెడుతున్నారో చూడు. నువ్వు ఇక్కడుంటే నాకు నిద్రలా వస్తుంది. మోకాళ్ళ మీద ఎలా వెళ్తుందో చూడు. ఇది గర్భవతి అంటే ఎవరైనా నమ్ముతారా? దీన్ని ఎలా తెరవాలో తెలియట్లేదే. ఎత్తుకెళ్ళిపోదామంటే చాలా కష్టం. నా మొగుడు నా మాట వినేలా ఉంటే ఈ పాటికిది స్థానం మారేది. అమ్మ దొంగ, పెట్టెలో ఏముందో చూడ్డానికి వచ్చావా? అది ఓపెన్ చేయాలని చాలా ట్రై చేస్తున్నావుగా. ఇప్పుడు దీనికో జలకిస్తాను. ఎవరదే ఎవరదే? సొమ్మెత్తుకుపోవడానికి వచ్చావా దొంగ రాస్కెల్? నీ సంగతి చూస్తా ఏమనుకున్నావు? ఏది రా, బయటికి రారా. అయ్యో, ఏంటి ఇలా కొనుక్కుంటున్నారు? అక్క బావ నిద్ర లేచేలా ఉన్నారే. ఈయనకేం కలొచ్చిందో ఏంటో కలవరిస్తున్నారు. చెప్పినా కూడా అక్కడే ఉన్నావేంట్రా? ఏరా, లేకపోతే పోలీసులు పిలుస్తాను. నన్నే కొడతావా? రా రా, చూసుకుందాం. దొంగ 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 పట్టుకోండి. ఎక్కడా దొంగ? చూడు దొంగ. పట్టుకోండి. దొంగ రే విక్రాంత్. దొంగ రే విక్రాంత్ లే. రే విక్రాంత్ లే. ఏమైంది బ్రో? నీకేమైంది? దొంగను పట్టుకోమని ఎందుకలా కలవరిస్తున్నావు? నేనా దొంగ అనా? నిద్రలోనా? బాబుగారు, కాలొచ్చినట్టుంది, మంచినీళ్ళు ఇవ్వండి. తాగు. మా చెల్లేది? అవును, ఏది? పెట్టె వెనకాలన్నానని తెలిస్తే అనుమానిస్తారు. మా అక్క నా గొంతు మీద కాలు పెట్టేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సుమనా, సుమనా. నైని బయట ఉందేమో చూడు. సుమనా, ఎందుకలా కేకలేస్తున్నారు? ఏమైంది? ఎక్కడున్నావు? అరుస్తుంటే పలకవేంటి? వాష్రూమ్కి వెళ్ళానని కేకలేమంటావా? చుట్టుపక్కల వాళ్ళు వింటే ఏమనుకుంటారు? నన్ను లేపచ్చు కదా. తోడెందుకని లేపలేదు. మనవాడు దొంగలు పడ్డట్టు కలవరిస్తుంటే ఎక్కడా అని గాబరపడ్డాం. అయినా ఇంట్లో ఏమున్నాయని బావగారు ఎత్తుకెళ్ళడానికి? కష్టపడి తీసిన ఈ పెట్టుంది కదా బాబుగారు. కానీ అందులో ఏముందో తెలియదు కదా. దొంగ వచ్చినా దాన్ని తెరవలేడు. ఒక్కడే మోసుకుని వెళ్ళను లేడు.
అయితే ప్రాబ్లం లేదు. నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? పడుకో. మీరు గురక పెట్టి పడుకుంటే పీడకలలే వస్తాయి. మీరు ఆగండి. నైని వెళ్ళి లైట్ ఆఫ్ చేయి. రే పడుకోరా, పడుకోమ్మా. ఆంటీ, ఈ పాటికి సుమన లేచి ఫ్రెష్ అప్ అయి కాఫీ కూడా తాగుంటుంది. తనకు అలవాటిగా. తాగడం గురించి కాదాంటీ, ఇంత టైం అయినా ఆ బాక్స్ లో ఏముందో ఏంటో మనకి కాల్ చేసి చెప్పనే లేదు. నయనికి గాని దొరికిపోలేదు కదా? ఫోన్ చేసి అడుగుతాను. హలో అత్తయ్య గారు. మీ అక్క ఎలా ఉంది సుమనా? ఆ పెట్టెలా నిక్షేపంగా ఉంది అత్తయ్య గారు. మరి ఆ పెట్టెలో ఏముంది? అది తెరవడానికొస్తే ఈ పాటికి అరిచేదాన్ని కదా. లాక్ ఉంటుంది కదా, కీ తీసుకొని అది ఓపెన్ చేసి చూస్తావు అనుకున్నా. అయ్యో అత్తయ్య గారు, ఆ పెట్టెకి తాళమే లేదు. సూట్ కేసులకి సీక్రెట్ కోడ్ పెట్టినట్టుందది. సెంటిమెంట్ ని, అదృష్ట సంఖ్యల్ని లెక్కేసి మరీ తెరిచే ప్రయత్నం చేశాను. ట్రై చేసావా? ఏమైంది? హలో సుమనా, ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసావు కదా, ఆ తర్వాత ఏమైందో ఏంటో కొంచెం సరిగ్గా చెప్పు. మీ చిన్న కోడలు ఏం చెప్తుందమ్మా? విక్రాంత్ నీ చిన్న కొడుకునే. నువ్వు మాట్లాడుతున్నావు? సుమన మాట్లాడింది కదా ఇందాక, తనకి ఫోన్ ఇవ్వు. పుట్టింటికి వెళ్ళిపోతానన్న కోడల్ని అక్కింటికి పంపించిన అత్తగారైన మా అమ్మగారికి ఓ దండం. విక్రాంత్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం చెప్పకమ్మా. ప్రేమించే అమ్మ ఉంటుందే కానీ నటించే అమ్మ ఈ ప్రపంచంలోనే ఉండదనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని నిరూపించడానికే నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. విక్రాంత్, అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? నేను ఎలా ఉండాలో ఏంటో నువ్వే నాకు నేర్పించి పెద్ద చేసావు కదమ్మా. నన్ను తప్పు పడితే నీ పెంపకాన్నే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. షట్ అప్! నేను నోరు మూసుకుంటాను. ఎందుకంటే నోరు తెరిచి సుమనని పంపించింది నువ్వే అని ఇక్కడ చెప్తే నైని వదిన విశాల్ బ్రో దృష్టిలో నువ్వు దిగజారిపోతావమ్మా. రే, నిన్ను గారాబంగా పెంచడం నా పొరపాటు. ఇంకొక మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేయ్. ఏంటి మమ్మీ, విక్రాంత్కి విషయం తెలిసిందా? రాత్రి వాడు ఇంట్లో లేడు అంటే పెళ్ళాం లేనప్పుడు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు అని అనుకున్నా. ప్రాంగణానికి వెళ్ళాడన్నమాట. పోతే పోయాడు. ఇంతకీ బాక్స్ ఓపెన్ అయిందా లేదా? అది ఓపెన్ అవ్వదు వల్లభా. మనమే బ్రేక్ చేయాలి. ఎలా? మగాడివి, ఎలా నాశనం చెయ్యాలో కూడా తెలీదా? పెట్టెని బద్దలు కొట్టాలంటావా? అలా చెయ్యాలి అనుకుంటే ఆ నయిని ఒప్పుకుంటుందా? ఆంటీ, ప్రాంగణంలో దొరికింది కాబట్టి దాన్ని తెరిచి చూసే హక్కు మీకే ఉంటుంది. కరెక్ట్ మామ్, లెట్స్ గో. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, చీము, నెత్తురు ఇవేవి నీకు లేవని నేను అన్ను. అన్నీ ఉన్నాయి.
కాకపోతే నువ్వు నమ్మక ద్రోహివి. సొంత చెల్లి అని చేరదీసిన అక్కకి అన్యాయం చేయాలనుకుంటున్నావు. పెట్టెలో ఏముందో చూడటం కూడా తప్పేనా? పెట్టె తెరుచుకుంటే నోరు తెరుచుకుని చూడవే, ఎవరు కాదన్నారు? కానీ మా అమ్మ మాట విని మీరు నాటకాలాడి రోషంతో గడప దాటిన దానిలా నటిస్తూ ఇంత దూరం రానవసరం లేదు అంటున్నాను. కార్యం అలాంటిది. నీ మొహం, నీ దొంగ బుద్ధి త్వరగా పోనిచ్చుకో. బస్తీ జనానికి నీ గురించి తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తారు. వాళ్ళకన్నా మీకే ఎక్కువ కోపం కసి ఉన్నాయనుకుంటా. అసహ్యం కూడా ఉంది, మర్చిపోకు. వారెవ్వా, ఏం నాటకం ఆడావే నువ్వు. నేను సరిగ్గా చూసుకోవట్లేదన్న రోషంతో నువ్వు ఇల్లు మారలేదే. వదిన వాళ్ళ ఇంట్లో ఉండే పెట్టెలో ఏముందో చూడాలని వచ్చావు. రాత్రి నీ దొంగ బుద్ధిని చూశాను. అత్యాశతో అలా చేసావనుకున్నాను, కానీ దీని వెనక మా అమ్మ స్కెచ్ కూడా ఉందని, అందులో నీకు కూడా వాటా ఉందని ఇప్పుడే తెలిసింది. అది గౌరవనీయులైన పెద్దలు చెప్తే వినాలి కదా పులిబాబు గారు. ముక్కు పగిలిపోద్దేమనుకున్నావు. మీకు గౌరవం ఎక్కడేడ్చిందని కాకరకాయ. ఎవరి కాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారే. తర్వాత తిడతారులేండి, మా అక్క బాబు గారు వస్తున్నారు. టిఫిన్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు? నాకు పెట్టొద్దునా, సుమన ఇందాకే గడ్డి తింది. రేయ్, ఏంట్రా మాటలు? ఎప్పుడు ఇలాగే అంటుంటారు బావగారు. మీరు మా అక్క మీద చూపించే ప్రేమలో పావుల వంతు కూడా మీ తమ్ముడు గారు చూపించరు. ఏంటి చూపించేది బ్రో? మరదలనుకుని నువ్వు జాలిపడేవు. జాగ్రత్త, ప్రాంగణానికే సోర్పనకలా వచ్చింది. కడుపు నిండాక తీరిగ్గా తిట్టుకుందరు గాని రండి. ఏ విశాల్, నైని ఎక్కడున్నారు? బయటికి రండి. చందాలు పోగేసుకునే వాళ్ళ అలా అరవకండి, అక్కడున్నారు, పదండి. ఏంటి అమ్మ, వదిన, అత్తయ్య వీళ్ళందరూ వస్తున్నారు? రండమ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి మేం రావడం కాదు నాన్న, మీ ఇంట్లో నుండే బయటికి రావాలి. ఏం రావాలి? పెట్టమ్మా పెట్టే. నాటుకోడ పెట్టనుకునేవు, ఇనప్పెట్టె గురించి చెప్తున్నారు. మీకు మొన్న దొరికితే మాకు నిన్న కూడా చెప్పలేదు, ఇవాళ వచ్చేసాం. ఎక్కడుంది ఆ బాండాగారం? ఏం మాట్లాడుతున్నారు పిన్ని మీరు? ఎక్స్క్యూజ్ మీ నాయని. పుండరీనాథం గారి ప్రాంగణంలో పడుండే ఈ జనాలకి మీరు పడ్డ కష్టం తెలియకపోవచ్చేమో గాని వెలికి తీసిన ఆ ఐరన్ బాక్స్ గురించి మాకు తెలుసు. ఆ ఇస్త్రీ పెట్టేదో ఇచ్చే చెల్లి కసి ఇస్త్రీ చేసుకుంటుందంట. అది అడుగుండే ఇస్త్రీ పెట్టె కాదక్క, ఇంత పొడుగుండే ఇనపెట్టె. నేను చూశానుగా. నువ్వు వచ్చింది అందుకేగా. మేమొచ్చింది కూడా అందుకేరా. ఏం దొరికిందేనమ్మా? అన్నా, అది పర్లేదు చెప్పమ్మా. మీకు దొరికితే అది మీదే, మాదంటానికి ఎవ్వరికి హక్కులేదు ఇక్కడ. దారిలో వెళ్తుంటే బొటన వేలికి పోటురాయి తగిలినట్టు ఆ పెట్టె దొరకలేదు. కొలత గీసి మరీ దున్ని అందరూ వెళ్ళిపోయాక ఆతృతగా ఎదురుచూసి చడీ చప్పుడు కాకుండా తవ్వి తీశారు కదా.
ప్రాంగణం స్థలం నుండి తీశారు కాబట్టి ఆ పెట్టె మీద ఆంటీ వాళ్ళకి హక్కు వాటా ఉంటాయి. అసలు అది ఓపెన్ అయితే కదా అందులో ఏముందో డిసైడ్ చేసి డివైడ్ చేయడానికి. ఓపెన్ కాకపోవడానికి అదేమైనా బోర్డర్లో ఉండే గేటా? బయటికి తీసుకురా వేష్, సింగిల్ హ్యాండ్ తో తెరుస్తాను. తర్వాత పక్షవాతం వస్తుందేమో చూసుకో దుర్దపిన్ని. ఆపవే నీ అపశకునపు మాటలు. ముందు ఆ బాక్స్ తీసుకుని రండి. నవీన్ అన్నా, నైనమ్మా, బాబుగారిని సాయంగా తీసుకుని వెళ్ళి ఆ పెట్టెను బయటకు తీసుకురండి. అలాగేనమ్మా. ఈ లోపు నేను పోలీస్ అని రమ్మని చెప్తాను. ఓకే. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారిని ఎందుకు రమ్మంటున్నావు? ఆ పెట్టెలో ఏముందో తెలియదు. తీర తెరిచాక నాకు కావాలి అని వాటాల కోసం పోట్లాడితే పోలీస్ అన్న సద్దుమణిగేలా చేస్తారు. ఇక్బాల్ అన్నా, ఫోన్ చేయండి. రింగ్ అవుతుందేనమ్మా. ఆర్కే మీరు పదండి. హలో ఇక్బాల్, చెప్పు. అన్నా, నేను నైనిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానన్నా. బాగుపడేలా ఉన్నానని మా అత్తయ్య, పెద్దబావ గారు అందరూ ప్రాంగణానికి వచ్చారు. ఎప్పుడో ఎవరో పాతిపెట్టిన పెట్టెను మేము బయటికి తీసిపెట్టాం. అది మాకు మీకు అని గొడవ చేసేలా ఉన్నారు. మీరొకసారి వస్తే తెరిచి చూడొచ్చు. పక్కనే ఉన్నానమ్మా, వస్తున్నాను. సరే అన్నా. మన టైం బాగుంది. పోలీస్ అన్న పక్కనే ఉన్నారట. అవునా? సామరస్యంగా పరిష్కరించుకునేవాళ్ళం. పోలీసుల జోక్యం ఎందుకు? రాని వదినా, మేం కష్టపడి గొయ్యి తవ్వాం, పైకి తీసామని నైని ఎక్కువ వాటా అడిగితే ఎలా? పోలీసుంటే 50-50 పంచుతాడు. ఓపెన్ కాకపోయినా శుభ్రంగా తుడిచిపెట్టారు. భూమిలోంచి వచ్చింది పంటైనా పెట్టైనా లక్ష్మీదేవితో సమానం. పెట్టెలో ఆవిడే పడుకునుంటే మా భుజానేసుకుని జో కొట్టుకుంటూ వెళ్తాం. ఇన్స్పెక్టర్ వచ్చారు. జో కొడతారో ఊ కొడతారో చూసుకోండి. రండి ఇన్స్పెక్టర్ గారు. ఈ పెట్టెని మా విశాల్ బాబు గారు నైనక్క బయటికి తీశారే కాని మా అందరికి ఇందులో ఉండే దాని మీద అధికారం ఉంటుంది కదా. నా వంతు కింద పావు కిలో బంగారం వచ్చినా చాలు. ఇంకా ఓపెనే చేయలేదు. బంగారం ఉందని ఎలా చెప్తున్నారు? ఆశ సార్, వీరాశ. కాసుల పేరు చేయించుకోవచ్చన్న దురాశ కూడా. లాక్ ఎక్కడుంది దీనికి? తాళం లేదు ఇన్స్పెక్టర్ గారు. సీక్రెట్ కోడ్తో లాక్ చేసినట్టున్నారు. కోడ్ తెలుసా మీకు? అదే తెలుసుంటే ఈ పాటికి దీన్ని ఖాళీ చేసుండేవాళ్ళు. వాళ్ళు మీలా కాదు,
స్వార్థం ఉంటే మిమ్మల్నే కాదు నన్ను కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కరెక్టే ఇన్స్పెక్టర్. కరెక్టే ఇన్స్పెక్టర్. ఏది ఏమైనా మీరు కూడా వచ్చారు కాబట్టి దాన్ని తెరిచే మార్గం చూడండి.